గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్లో సపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాం. మన డైలీ లైఫ్లో అనేక మిక్స్చర్స్ని వేరు చేయాల్సి ఉంటుంది, సపరేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి ఒక మెథడ్ పనికిరాదు. సపరేషన్ చేయడానికి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. సపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్లో ఫస్ట్ది హ్యాండ్ పికింగ్, రెండవది థ్రెషింగ్, విన్నోయింగ్, సీవింగ్, సెడిమెంటేషన్, డికాంటేషన్, ఫిల్ట్రేషన్ అండ్ ఎవాపరేషన్. మొత్తం 7 పద్ధతుల ద్వారా మనం సబ్స్టెన్సెస్ని సపరేట్ చేస్తాం అన్నమాట. ఒక్కొక్క దాన్ని వివరంగా తెలుసుకుందాం. వీటిలో ఫస్ట్ది హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్ అంటే ఏవైనా వస్తువులు పెద్దగా ఉన్నాయి అనుకోండి, వాటిని మనం వేరు చేస్తామన్నమాట. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సపరేటింగ్ స్లైట్లీ లార్జర్ సైజ్డ్ ఇంప్యూరిటీస్ లైక్ ది పీసెస్ ఆఫ్ డర్ట్, స్టోన్ అండ్ హస్క్ ఫ్రమ్ వీట్, రైస్, పల్సెస్. బియ్యంలో రాళ్ళు వేరడం కానీ, లేదా ఫ్రూట్స్ని సపరేట్ చేయడం కానీ, 2-3 రకాలున్న ఫ్రూట్స్ని సపరేట్ చేయడం కానీ, ఈ రకంలో పద్ధతి మనం హ్యాండ్ పికింగ్ అంటే చేతితో ఏరి వేయడం అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఈ అమ్మాయి చూడండి, హ్యాండ్ పికింగ్ చేస్తుంది, బియ్యంలో రాళ్ళు వేరేస్తూ ఉంది. దీన్ని హ్యాండ్ పికింగ్ అంటారు. నెక్స్ట్ రెండవది థ్రెషింగ్. థ్రెషింగ్ అంటే రైతులు వరి కంకుల నుంచి ధాన్యాన్ని వేరు చేస్తూ ఉంటారు. మరి అది హ్యాండ్ పికింగ్ పనికిరాదు కదా. అంటే కింద నేలకేసి కొడుతూ ఆ కంకుల్ని అంటే ధాన్యాన్ని వేరు చేస్తూ ఉంటారు. మరి ఈ అమ్మాయి హ్యాండ్ పికింగ్ థ్రెషింగ్ చేస్తుంది చూడండి. అదేవిధంగా బట్టలు ఉతకడం ద్వారా కూడా మురికిని పోగొట్టడం అంటే కిందకి నేలకేసి కొట్టడం ద్వారా దీన్ని థ్రెషింగ్ అంటారు. హ్యాండ్ పికింగ్ అయిపోయింది, థ్రెషింగ్ అయిపోయింది. నెక్స్ట్ విన్నోయింగ్ అంటే లైటర్ ఆబ్జెక్ట్స్ గాలి వల్ల బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, హెవియర్ ఆబ్జెక్ట్స్ ఏమో కింద పడతా ఉంటుంది. ఇది కూడా రైతులు ఉపయోగిస్తూ ఉంటారు. మరి చూడండి, ఇక్కడ లైటర్ ఆబ్జెక్ట్స్ గాలికేమో దూరంగా వెళ్ళిపోతున్నాయి, ధాన్యం అంతా కింద పడతా ఉంది. దీన్ని విన్నోయింగ్ అంటారు. నెక్స్ట్ ఇంకొక సపరేషన్ ఏంటంటే సీవింగ్ అంటే జల్లెడ పట్టడం. పిండి వంటలు చేసేటప్పుడు పిండిని జల్లెడ పడతా ఉంటారు. మరి పైన ఏమో ఇంప్యూరిటీస్ ఉంటాయి, కిందేమో ఫైన్గా ఉన్నటువంటి పిండి మాత్రం బయటకు కింద పడతా ఉంటుంది. దీన్ని సీవింగ్ అంటారు. నెక్స్ట్ సెడిమెంటేషన్, డికాంటేషన్. సెడిమెంటేషన్ అంటే మీకు తెలుసు, గట్టిగా పట్టుకో. సెడిమెంటేషన్ అంటే బరువైన వస్తువేమో కిందకు ఉంటుంది, తేలికైన వస్తువేమో పైకి వస్తుంది. అంటే వాటర్ ఏమో కిందకు వచ్చింది, ఆయిల్ ఏమో పైకి వచ్చింది. దీన్ని సెడిమెంటేషన్ అంటారు. మరి దీన్ని సపరేట్ చేయడాన్ని ఏమంటారు? డికాంటేషన్ అంటారు. చూడండి, సపరేట్ చేస్తుంది. ఆయిల్ని వాటర్ని సపరేట్ చేస్తుంది, ఆయిల్ని వాటర్ని సపరేట్ చేస్తూ ఉంది. దీన్ని డికాంటేషన్ అంటారు. ఇది చూసారా, ఆయిల్ సపరేట్ అయిపోయింది, వాటర్ సపరేట్ అయిపోయింది. దీన్ని డికాంటేషన్ అంటారు. నెక్స్ట్ ఫిల్ట్రేషన్ ఎట్లాగనేది నేను చూపిస్తాను. ఈ ఫిల్ట్రేషన్కి చూడండి, దిగుదాం. ఫిల్ట్రేషన్కి దీనికి కావాల్సిన చూడండి, ఇదంతా కనుక డర్టీ వాటర్. దీంట్లో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా నేను తీసేస్తాను చూడండి హ్యాండ్ పికింగ్ ద్వారా. దీంట్లో ఉన్న చెత్త చెదారం అంతా కూడా హ్యాండ్ పికింగ్ ద్వారా తీసివేసాను. ఆ తర్వాత ఏం చేశానంటే దీన్ని వడకడుతున్నాను చూడండి. దీంట్లో కొంత ఇంప్యూరిటీసు కొంతవరకు పోయినాయి. ఆ బేకర్ కూడా తీసుకురమ్మా, దాంట్లో పారబోసి. ఇంప్యూరిటీస్ కొంతవరకు పోయినాయి.
ఇంకా ఇంప్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా బాగాలేదు. ఇప్పుడు దీని పేరు ఫిల్టర్ పేపర్. దీని పేరు ఫిల్టర్ పేపర్. ఈ ఫిల్టర్ పేపర్ని ఈ రకంగా ఫోల్డ్ చేసి, ఇది ఫన్నెల్. ఫన్నెల్లో ఫన్నెల్లో ఈ రకంగా పెట్టాలి. ఈ రకంగా పెట్టి దీంట్లో ఫిల్టర్ చేస్తున్నాం చూడండి. ఫిల్టర్ చేస్తే ప్యూర్ వాటర్ ఏమో కిందకు దిగుతుంది, ఇంప్యూర్ వాటర్ మొత్తం పైనే ఉంటుంది. చూసారా? ఈ ఫిల్టరేషన్లో కిందకు వచ్చిందేమో ప్యూర్ వాటర్, కిందకు పడుతుంది చూడండి. కిందకు పడేది ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. ఇంప్యూర్ వాటర్ అంతా కూడా పైనే ఉంది. ఈ రకంగా ఫిల్టరేషన్ పద్ధతి ద్వారా మంచినీళ్ళలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని వేరు చేసి మంచినీళ్ళు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇదిగో చూసారా? ఇది ప్యూర్ వాటర్ ఫిల్టరేషన్ ద్వారా వస్తుందన్నమాట. కాబట్టి మనకి 6 రకాలు అయిపోయింది. నెక్స్ట్ ఎవాపరేషన్. ఇది ఎవాపరేషన్ అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోవడం. ఇదిగోండి, స్టవ్ మీద నేను ఏం చేశాను, సాల్ట్ వాటర్ పెట్టాను. ఇది స్టవ్ మీద పెడితే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ మాత్రం పైకి కిందకు ఉంటా ఉంటుంది అన్నమాట. దీన్ని ఎవాపరేషన్ అంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం. అందరూ లైన్లో నుంచోండి. Separation of substances. చెప్పాలి. separation of substances. hand picking, threshing, winnowing, sieving, sedimentation, decantation, filtration, evaporation.